హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్ యొక్క విశ్వ గురుత్వ స్థిరాంకం యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. దిస్ ఈజ్ అవర్ పార్ట్ 18. ఆల్రెడీ మనం 17 పార్ట్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ 17 పార్ట్స్ చూడలేదో వాళ్ళందరూ కూడా దయచేసి ఆ యొక్క 17 పార్ట్స్ చూసిన తర్వాతనే ఈ యొక్క క్లాస్ చూడండి. ఎందుకంటే ఆ యొక్క 17 పార్ట్స్ కనుక అర్థం కాకుంటే ఈ యొక్క పార్ట్ అసలే అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం మన యొక్క అకాడమిక్లో కూడా ఈ యొక్క విశ్వ గురుత్వ స్థిరాంకం దట్ మీన్స్ గ్రావిటేషన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో ఈ రోజు మనం దీని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. మోస్ట్లీ ఫార్ములా బేస్డ్, ఎట్ ద సేమ్ టైం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ గురించి అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని రిలేటివ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ పైన అవగాహన ఉంటేనే ఈ యొక్క క్లాసెస్ని మీరు కాన్సన్ట్రేషన్ చేయగలరు. అండ్ అదేవిధంగా ఒక టాపిక్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ యొక్క విశ్వ గురుత్వ స్థిరాంకం అన్నది. కాబట్టి వీడియోని 1-2 సార్లు చూడండి. 1-2 సార్లు చూసి బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తేనే మీకు ఎగ్జామ్ టైంలో ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో ఏది ఇన్కరెక్ట్? గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఫార్మ్, షేప్ అండ్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎస్. సో జీ అనేది దాని యొక్క షేప్ పైన, దాని యొక్క మాస్ పైన, దేనిపైన కూడా ఆధారపడి ఉండదు. సో జీ అనేది ఆల్ ఓవర్ ద ఎర్త్ పైన ఒకే తీరుగా మనం అయితే కన్సిడర్ చేస్తాం, మూన్ పైన ఒకటే కన్సిడర్ చేస్తాం, అండ్ అట్ ద సేమ్ టైం మార్స్ పైన కానీ వీనస్ పైన కానీ దేనిపైన కూడా ఒకటే కన్సిడర్ చేస్తాం కదా, ఓకేనా? కాబట్టి జీ. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ గురించి, ఓకేనా? 2 ఆబ్జెక్ట్స్ కన్నా తీసుకుంటే 2 ఆబ్జెక్ట్స్ పైన జీ ఈక్వల్గానే ఉంటుంది కదా. 2 ఆబ్జెక్ట్స్ కన్నా తీసుకుంటే ఒక ఆబ్జెక్ట్ 1 kg ఉంది, ఒక ఆబ్జెక్ట్ 2 kg ఉంది. దీన్ని ఇంటూ జీ చేస్తే ఇంటూ 10 చేస్తాం, ఇంటూ 10 చేస్తాం, ఓకేనా? రెండింటి కూడా జీ సమానంగానే ఉంటుంది కదా. కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్ వన్. గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఇస్ మ్యాక్సిమం ఎట్ ద పోల్స్. ఎస్. ధృవాల వద్ద గురుత్వ త్వరణం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? గరిష్టంగా ఉంటుంది కదా పోల్స్ దగ్గర. అండ్ అదేవిధంగా ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. ఎస్, ఈ 3 కూడా కరెక్టే. సో ఈ యొక్క 4th పాయింట్ చూడండి, ఇఫ్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ విత్ అన్ యాక్సిలరేషన్ ద వర్చువల్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ లెస్ దెన్ ద యాక్చువల్ వెయిట్. సో ఇక్కడ ఏమంటుండు, ఒక ఆబ్జెక్ట్ని కనుక కొద్దిగా ఎత్తుకు కనుక లేపినట్లయితే, ఓకేనా, కొద్దిగా ఎత్తుకు కనుక లేపినట్లయితే దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుందంట. సో ఈజ్ ఇస్ కరెక్ట్? రాంగ్ కదా. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత ఎత్తులో ఉన్నా కూడా దాని యొక్క వెయిట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ కింద వాటిలో ఏది ఇన్కరెక్ట్ అన్నాడు కదా, ఏది తప్ప అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ యూ వెయిట్ 38 kg ఆన్ ద ఎర్త్, వాట్ విల్ బీ యువర్ వెయిట్ ఆన్ ద ప్లానెట్ మెర్క్యూరీ? మెర్క్యూరీ అంటే బుధుడు, ఓకేనా? బుధ గ్రహం పైన ఒక వస్తువు యొక్క బరువు అనేది ఎంత ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక పర్సన్ కనుక తీసుకుంటే మన యొక్క వెయిట్ అనేది 38 kg ఉందంట. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది, ఇక్కడ మనకు వెయిట్ అని ఇచ్చినప్పటికీ మనం మాస్గానే కన్సిడర్ చేయాలి, ఓకేనా? ఇక్కడ వెయిట్ అని ఇచ్చినప్పటికీ మనం మాస్గానే కన్సిడర్ చేయాలి. సో మెర్క్యూరీ యొక్క జీ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? మెర్క్యూరీ యొక్క జీ వాల్యూ ఎంత? 0.378 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో జీ వాల్యూ మనకు తెలిసిందిగా ఫ్రెండ్స్, మెర్క్యూరీ యొక్క జీ వాల్యూ. సో డైరెక్ట్ 38 × 0.378. సో 38 × 0.378 చేస్తే ఎంత? 14 పాయింట్, మనకెంత వస్తుంది? 14.364 వస్తుంది. సో 14.364 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క క్వశ్చన్ ఎట్లా ఇచ్చేసిండు అంటే, ఈ యొక్క క్వశ్చన్లో మనకి ఇక్కడ మెర్క్యూరీ యొక్క జీ వాల్యూ మెన్షన్ చేసేసిండు, ఓకేనా? ఎగ్జామ్లో మనకు అక్కడ మెర్క్యూరీ యొక్క జీ వాల్యూ మెన్షన్ చేసేసిండు కాబట్టి మనం ఆన్సర్ చేయాల్సి వచ్చింది, లేకుంటే ఆ యొక్క క్వశ్చన్కి మార్క్ అనేది యాడ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద 2 స్టేట్మెంట్స్ గివెన్ బై ఏ అండ్ బి ఈజ్ ఆర్ ట్రూ? వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్? ఈ కింద వాటిలో ఏది గ్రావిటేషనల్కి ప్రాపర్గా ఉంటుంది? సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమన్నాడు, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద మాస్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్. ఎస్. సో 2 ఆబ్జెక్ట్స్ యొక్క మల్టిప్లికేషన్కి సమానంగా ఉంటుందంట. సో అసలు ఫస్ట్ దీని యొక్క ఫార్ములా మీ అందరికి తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఫార్ములా తెలియకుండా చూద్దాం. ఎఫ్ ప్రపోర్షనల్ టు m1m2/r². సో ఇక్కడ ఈ ప్రపోర్షనల్ తీసేసి ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1m2/r². సో క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1m2/r². ఇక్కడ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చేసింది కదా, 2 ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ యొక్క మల్టిప్లికేషన్ అయింది కదా. సో దిస్ ఈజ్ కరెక్ట్ వన్. సో వాటి యొక్క స్క్వేర్కి ఏమవుతుంది? వాటి యొక్క డిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా డిస్టెన్స్ అన్నాడు. సో ఆర్ అంటే ఏంటిది? రేడియస్ కదా. రేడియస్ అంటే ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ కదా. సో డిస్టెన్స్ అంటే ఇది ఎట్లా ఉంది ఫ్రెండ్స్? ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు కదా. కాబట్టి ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈయన డైరెక్ట్ ప్రపోర్షనల్ అన్నాడు, మనకు కావాల్సింది ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్, ఆప్షన్ బి రాంగ్. సో సి అనే దానికి మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఒకసారి చూడగానే ఈ యొక్క క్లాస్ అర్థం కాదు, ఈ యొక్క క్వశ్చన్ కూడా 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎస్ఐ యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఓకేనా ఫ్రెండ్స్? వాట్ ఈస్ జీ?
ఓకేనా. జీ యొక్క ఫార్ములా మనకు తెలిసింది కదా, కాకపోతే జీ యొక్క యూనిట్స్ ఏంటి, జీ యొక్క యూనిట్స్ ఏంటి ఫ్రెండ్స్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఈ యొక్క ఫార్ములా బేస్ పైన మనకి ఏముంది, ఇది కాదు ఎస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సార్వత్రిక గురుత్వాకర్షణ అన్న విశ్వ గురుత్వాకర్షణ అన్నా కూడా ఇది ఒకటే. సో ఏంటి ఫ్రెండ్స్, క్యాపిటల్ జీ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద కెప్లర్స్ రూల్. ఓకేనా ఫ్రెండ్స్, కెప్లర్ మనకు 3 నియమాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క 3 నియమాల ప్రకారంగా ఈ కింది వాటిలో ఏది అనేది పాసిబుల్ కాదు. సో కెప్లర్ ఇచ్చినటువంటి నియమాలు కనుక తీసుకున్నట్లయితే విశ్వానికి సంబంధించినటువంటి డేటా ఏంటిదంటే, సో ఫస్ట్ సూర్యుని చుట్టూ, ఓకేనా, సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలన్నీ కూడా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 కనుక తీసుకున్నట్లయితే యాంగులర్ మూమెంటం అనేది ఈ యొక్క గ్రహాలకి దీనికి ఎప్పుడైతే వేరే కదలిక అనేది ఉండదో అప్పటి వరకు ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ కెప్లర్ థర్డ్ లా ఏంటిదంటే, ఒక ప్లానెట్ అనేది సూర్యుని చుట్టూ తిరగడానికి పడేటటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఓకేనా, ఈ యొక్క ఫార్ములా బేస్ పైన అయితే మనకు డేటా ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క 3 ఈక్వేషన్సే మనకి ఇక్కడ పాయింట్ ఏబిసి అయితే ఇవ్వడం జరిగింది. పాయింట్ డి అనేది మనకు అక్కడ డిపెండ్ లేదు, ఎందుకంటే మాస్ డిపెండెంట్ కాదు. ఓకేనా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, మాస్ లేదు కాబట్టి ఈ యొక్క కెప్లర్ నియమాలలో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, దట్ ఈస్ అవర్ కీ పాయింట్. మిగిలిన 3 డెఫినేషన్స్ ఓరియంటెడ్. సో 4C అన్నట్లయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఫోకస్ పాయింట్ అది. ఈచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ ఆబ్జెక్ట్ విత్ ఫోర్స్ విచ్ ఇస్. సో ఈ కింది వాటిలో ఏది, దాని యొక్క డీటెయిల్ డేటా అడుగుతున్నాడు. సో ఇది మనం డైరెక్ట్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్, దాని యొక్క డైరెక్ట్ పాయింట్ మనకు. సో పాయింట్ ఏ పాయింట్ బి చూడండి ఫ్రెండ్స్, రెండు ఒకటే పాయింట్స్ని 2 సార్లు ఇచ్చేసిండు. మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ చూపిస్తున్నా. ఓకేనా. సో ఈ రెండు కూడా ఈక్వల్గా ఇచ్చేసిండు కాబట్టి సో ఇది మనం కన్సిడర్ చేయం. సో ఏ అనుకుందాం. ఓకేనా. సో ఈ రెండు రాంగే. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ప్రపోర్షనల్ టు ద మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాసెస్ అంటే m1 m2 అండ్ అదేవిధంగా ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ రేడియస్ వాటి యొక్క స్క్వేర్. సో ఇదే కదా ఎఫ్, ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ డేటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమాంగ్ ద వీక్ ఫోర్స్. ఈ కింద వాటిలో ఏది వీక్ ఫోర్స్, మొమెంటమ్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్, మాస్ ఫోర్స్ అండ్ అదేవిధంగా షార్ట్ రేంజ్ ఫోర్స్. సో మాస్ అనేది కాదు, మొమెంటమ్ ఫోర్స్ కూడా కాదు. సో జీ అనేది మాత్రం మనకు వీక్ ఫోర్స్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనం కన్సిడర్ చేసేది మాన్యువల్ ఫోర్స్, అదేవిధంగా ఆటోమేటిక్ ఫోర్స్, మెకానికల్, ఇట్లా వేరియస్ అయినటువంటి ఫోర్సెస్ కనుక తీసుకుంటే జీ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇండియన్ హిస్టరీ యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ 30 years యొక్క దాదాపుగా 1000కి పైగా ప్రశ్న పత్రాల యొక్క 3000 ప్రశ్నల యొక్క టోటల్ డేటా అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లో మీకు అందుబాటులో ఉంది. అక్కడి నుంచి ఆ యొక్క పాయింట్స్ అనేవి కూడా మీరు గ్యాదర్ చేసుకోండి. సో ఏంటి ఫ్రెండ్స్, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది బలహీనమైనటువంటి శక్తి, గురుత్వాకర్షణ శక్తి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఏంటి ఫ్రెండ్స్, ఈ కింద వాటిలో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటిది, 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఇది మన యొక్క డేటా. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ గమనించండి. సో ఫస్ట్ వన్లో న్యూటన్ లేదు, సెకండ్ దాంట్లో న్యూటన్ లేదు, థర్డ్ దాంట్లో న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ పవర్ -2 అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ స్క్వేర్. ఇది కాదు, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ డేటా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 6.6734 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ ఎనీ 2 బాడీస్ ఇన్ ద యూనివర్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద. ఈ కింది వాటిలో దేనిపైన అసలు ఈ యొక్క విశ్వ గురుత్వాకర్షణ లేదా వాటి యొక్క గురుత్వ శక్తి అనేది ఆధారపడి ఉండదు. డిస్టెన్సా అంటే ఆర్ వస్తుంది కదా ఆటోమేటిక్గా, మన యొక్క ఫార్ములాలో ఆర్ ఉంది. ఎస్, మాస్ ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. ఓకేనా, ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ m1 × m2 కదా. సో ఇది కూడా కరెక్టే. అండ్ అదేవిధంగా జీ సమ్ ఆఫ్ దేర్ మాసెస్. సో వాటి యొక్క మాసెస్ యొక్క సమ్ అనేది ఉందా, లేదు కదా. m1 + m2 లేదు కదా ఫ్రెండ్స్, m1 × m2 ఉంది, m1 + m2 లేదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. సో ఇవన్నీ కూడా ఒక ఫార్ములా బేస్ చేసుకొని వాటిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ని టెక్స్ట్ లెక్క అంటే థియరీ లెక్క అడుగుతున్నాడు. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ డబల్. ఓకేనా, 2 ఆబ్జెక్ట్స్ మధ్య కనుక దూరం కనుక డబల్ అయినట్లయితే అప్పుడు ఫోర్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ అని చూపిస్తుంది. సో ఎఫ్ ఈక్వల్స్ టు m1 m2 బై r స్క్వేర్. సో రేడియస్ అనేది డబల్ అయిందంట, అంటే m1 m2 బై 2² r స్క్వేర్. దట్ మీన్స్ m1 m2 బై
4 ఇంటూ ఆర్ స్క్వేర్. సో దీన్ని షార్ట్కట్లో ఏం రాస్తాం, 1/4 ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ కదా, అంటే 4 రెట్లు తగ్గిపోయింది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, మనం పైన అప్లై చేయాల్సింది కింద, కింద అప్లై చేయాల్సింది పైన అప్లై చేస్తే మళ్ళీ మొత్తం కూడా మారిపోతుంది. ఎందుకంటే ఆప్షన్ ఏ చూడండి ఇంక్రీజ్ 4 టైమ్స్ ఉంది, ఆప్షన్ డి చూస్తే డిక్రీజ్ 4 టైమ్స్ ఉంది, కాబట్టి ఆ యొక్క తేడా. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అనదర్ ఆబ్జెక్ట్ విత్ ఏ ఫోర్స్ విచ్ ఈజ్ ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్. ఈ కింద వాటిలో ఇది కూడా ఈక్వేషనే, ఒకే ఈక్వేషన్. అదే ఈక్వేషన్ గురించే మళ్ళీ అడిగిండు. ఏంటి ఫ్రెండ్స్ అది, రేడియస్ కదా, రేడియస్ అంటే డిస్టెన్స్. ఓకేనా, మనకు ఫార్ములాలో m1 m2 బై ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఆర్ అనేది ఏంటిది, రేడియస్. సో దేని యొక్క స్క్వేర్ ఫ్రెండ్స్, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, సి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ వెన్ ద మాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఈజ్ డబల్. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది డబల్ అయినట్లయితే జీ ఫోర్స్ అనేది ఏమవుతుంది, ఎఫ్ ఈక్వల్స్ టు m1 m2 బై ఆర్ స్క్వేర్. సో m1 అనేది డబల్ అయింది అనుకుందాం, 2m1 m2 బై ఆర్ స్క్వేర్. సో ఇదంతా ఒకటే కదా, అంటే ఇక్కడ ఎఫ్ ఏమైంది 2 టైమ్స్ పెరిగింది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, డబల్డ్. ఓకేనా, డబల్ అయింది. సో అంతే ఫ్రెండ్స్, ఈ యొక్క చిన్న చిన్న పాయింట్సే మనకు ఫార్ములా తెలిస్తే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఫార్ములా తెలియకుంటే ఇట్ టేక్స్, లేకపోతే రాంగ్ ఆన్సర్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఈచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అనదర్ ఆబ్జెక్ట్ బై ఎ ఫోర్స్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏంటిది. సో ఎఫ్ ఈక్వల్స్ టు m1 m2 బై ఆర్ స్క్వేర్. సో m1 m2 ఏంటి, వాటి యొక్క ప్రొడక్ట్స్ కదా. m1 m2 అంటే మాసెస్ యొక్క ప్రొడక్ట్, కాబట్టి ఏంటిది, వాట్ ఈస్ అవర్ ఆన్సర్, సి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం ఒకటే ఫార్ములా పైన మొత్తం క్వశ్చన్ అనేది అరేంజ్ చేసి ఇచ్చిండు. అన్ని క్వశ్చన్స్ కూడా అవే, మీకు అక్కడ తేడా ఏం కనిపించదు. ఇఫ్ ద మాస్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ ఇస్ ట్రిపుల్డ్ దెన్ ద ఫోర్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్. ఓకేనా, 2 ఆబ్జెక్ట్స్ యొక్క మాసెస్ అనేవి త్రిబుల్ అయినట్లయితే ఏమవుతుంది. సో త్రిబుల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, 2 కూడా 3 టైమ్స్ అయినాయి అంట. సో 3m1 ఇంటూ 3m2 బై ఆర్ స్క్వేర్. సో 3 ఇంటూ 3 9 కామన్ తీసేస్తే m1 m2 బై ఆర్ స్క్వేర్ కదా, ఎన్ని టైమ్స్ అయింది, 9 టైమ్స్ అయింది. దట్స్ ఇట్. అదే ఫార్ములా దాంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకేనా, కింద ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అంట. ఓకేనా ఫ్రెండ్స్, ఏ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. జీ వాల్యూ అనేది మూన్కి ఎర్త్కి, ఓకేనా, జీ వాల్యూ అనేది క్యాపిటల్ జీ వాల్యూ, స్మాల్ జీ వాల్యూ కాదు, క్యాపిటల్ జీ వాల్యూ అనేది మూన్కి ఎర్త్కి సేమ్ అంట. ఎందుకంటే ఆ రెండింటి మధ్య ఆర్ అనేది ఈక్వల్ కదా. మూన్ నుంచి అంటే చంద్రుడి నుంచి భూమికి ఎంత దూరమో భూమి నుంచి చంద్రుడిని కూడా అంతే దూరం, కాబట్టి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 మాసెస్ 2 kg అయినట్లయితే అండ్ అదేవిధంగా వాటి యొక్క డిస్టెన్స్ ఇచ్చినట్లయితే ఈ యొక్క డేటా. సో ఇది కూడా కరెక్ట్. ఈ ఈక్వేషన్లో మనం అప్డేట్ చేసేస్తాం, డైరెక్ట్ యొక్క డేటా అనేది వచ్చేస్తుంది. ఫోర్స్ ఆఫ్ ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఆర్ స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఆర్ స్క్వేర్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఇది కూడా కరెక్టే. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ డబుల్డ్ వెన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్ దేర్ ఆఫ్. సో ఇది రాంగ్. సో డిస్టెన్స్ అనేది సగం చేసినట్లయితే వాటి యొక్క ఫోర్స్ అనేది డబల్ అవుతుందా అంటే కాదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆప్షన్ డి అంటే దిస్ ఈస్. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ డాష్ ఆబ్జెక్ట్స్ బట్ కెనాట్ బి ఫెల్ట్ అంటిల్ ద మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ ప్లానెట్స్ ఈజ్ వెరీ హై. ఏంటి ఫ్రెండ్స్, 2 ఆబ్జెక్ట్స్ కనుక జీ ఫోర్స్ కనుక తీసుకున్నట్లయితే 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఆ 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఏముంటుంది, 4 టైమ్స్ ఉంటుందా, ఈచ్ అండ్ ఎవ్రీ ఉంటుందా, ఓన్లీ 2 ఉంటుందా, ఓన్లీ 1 ఉంటుందా, కేవలం ఒకటేనా, 2 ఉంటుందా, 4 ఉంటుందా, ఏముంటుంది. సో ఈ క్వశ్చన్ కొద్దిగా లాజికల్గా క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ప్రతి ఆబ్జెక్ట్ పైన కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, 4 టైమ్స్ 3 ఆబ్జెక్ట్స్ 2 ఆబ్జెక్ట్స్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ పైన కూడా జీ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, బి ఈజ్ అవర్ ఆన్సర్. అదొక సెంటెన్స్ అంతే, అక్కడ వేరే ఏం లేదు. మనకున్నటువంటి థియరీలోనే అదొక సెంటెన్స్. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ఓకేనా, 4 ఆబ్జెక్ట్స్ 5 ఆబ్జెక్ట్స్ కాదు, 2 ఆబ్జెక్ట్స్ ఉన్న పని చేస్తాయి, 100 ఆబ్జెక్ట్స్ ఉన్న 1 lakh ఆబ్జెక్ట్స్ ఉన్న అన్నిటిపైన కూడా వర్తిస్తుంది. ఈ భూమి పైన కోటాను కోట్ల రాళ్ళు ఉన్నాయి, కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరిపైన కూడా జీ ఫోర్స్ అప్లై అవుతుంది కదా. దట్ ఈస్ అవర్ పాయింట్. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. ఓకేనా, సో జీ యొక్క డేటా ఏంటి ఫ్రెండ్స్, ఈ కింద వాటిలో ఏమని పిలుస్తాం, వెయిటా, స్ట్రెస్సా, మూమెంటమా, ఇంపల్సా, ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్, జీ ఫోర్స్ అంటే వెయిట్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఒక దాంట్లోనే మనకి ఇంప్లై అయ్యేది ఎం ఇంటూ జీ. సో దాన్ని మొత్తాన్ని కలిపితే మనం ఏమంటాం,
వెయిట్ అని అంటాం. మిగిలిన మూడిట్లో మనకు అది ఇంప్లిమెంట్ అవ్వదు కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో మనకు డైరెక్ట్ కనిపించకపోయినా కొద్దిగా ఇండైరెక్ట్గా ఆలోచించాలి. ఫార్ములాస్ బేస్ పైన లేకపోతే డెఫినేషన్ బేస్ పైన అడిగింది అనేది కూడా మనం చూసుకోవాలి. వాట్ డస్ ద వర్క్ డన్ బై గ్రావిటీ డిపెండ్ ఆన్? ఈ కింది వాటిలో దేనిపైన గ్రావిటీ ఆఫ్ వర్క్ డన్ అనేది డిపెండ్ అవుతుంది? చెప్పండి ఫ్రెండ్స్, దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఎట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద వర్టికల్ హైట్స్ ఆఫ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. ఈ రెండు కూడా సేమేగా, డిఫరెన్షియేషన్ ఇన్ ద హారిజంటల్ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్, హారిజంటల్ కాదు. ఎట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద వర్టికల్ హైట్స్ ఆఫ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎస్. సో గ్రావిటీ అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ అండ్ అదేవిధంగా వాటి యొక్క పొజిషన్స్ బేస్ పైన ఆధారపడి ఉంటుంది. సో జీ ఫోర్స్ అనేది ఆధారపడి ఉంటుంది మిగిలిన మూడింటితో పోల్చుకున్నట్లయితే, అంటే మిగిలిన 2 పాయింట్స్తో పోల్చుకున్నట్లయితే. డిస్కవరీ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ అంటే క్యాపిటల్ జీ, ఓకేనా, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటే క్యాపిటల్ జీ అనేది ఎవరు డిఫైన్ చేసిండ్రు? ఎవరు ఫ్రెండ్స్? లావోజరా, లేకపోతే ఐజాక్ న్యూటనా, లేకపోతే హెన్రీ క్యావెండిషా, జాన్ డాల్టనా? ఎవరు ఫ్రెండ్స్? ఎవరు దీన్ని ప్రకటించింది? ఎవరు? హెన్రీ క్యావెండిష్ క్యాపిటల్ జీని ఫైండ్ అవుట్ చేసిండు, ఓకేనా. హెన్రీ క్యావెండిష్ జీ వాల్యూని కనుగొన్నాడు, అంటే డిస్కవర్ చేసిండు. ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ అప్లైస్. సో దీనిపైన అప్లై అవుతుంది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ. మూన్కి ప్లానెట్స్కా, ఎర్త్కి సన్కా, సన్కి మూన్కా, లేకపోతే అదర్ పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క విశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉంటాయి. కోటాను కోట్ల అయినటువంటి నక్షత్రాలు, వాటి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు అన్నీ ఉంటాయి కదా. కేవలం సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాల మీద ఈ యొక్క ప్రభావం పడదు కదా, మొత్తం అన్ని గ్రహాల మీద కూడా ప్రభావం పడుతుంది కాబట్టి ఎనీ పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో దిస్ ఈజ్ ద రిలేటివ్ వన్. ఓన్లీ ఎర్త్కి సన్కి అంటే మరి మూన్ ఎడిపోతాడు, ఎర్త్కి మూన్కి అంటే సన్ ఎడిపోతాడు. కాబట్టి ఈ రెండు కూడా లాజిక్ లేనటువంటి. సో ఓన్లీ ప్లానెట్స్ మాత్రమే అంటే వేరే గ్రహం ఉంది, ఆ గ్రహం ఇంకో సూర్యుని చుట్టూ, ఓకేనా, ఆ యొక్క నక్షత్రం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సో అది పనిచేయదా? కెప్లర్ నియమం పనిచేయదా? పనిచేస్తుంది కదా. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? పేర్ ఆఫ్ ఎనీ 2 ఆబ్జెక్ట్స్. ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎఫ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఎం స్మాల్ ఎం బై డి స్క్వేర్. ఇందులో జీ అంటే ఏంటిది? ఏంటి ఫ్రెండ్స్? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇచ్చే మనం డిస్కస్ చేసుకుంది అదే కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా క్వశ్చన్స్ అనేవి అడుగుతూనే ఉంటాడు. సపోజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ చేంజెస్ ఇన్వర్షనల్లీ ఫ్రమ్ ద ఎన్ పవర్ ఆఫ్ ద డిస్టెన్స్, ఓకేనా, పవర్ యొక్క ఎన్ టర్మ్ అయితే అడగడం జరిగింది. దెన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్ రేడియస్, వాట్ విల్ బి ద ప్రపోర్షనల్ టు? ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏం అడిగిండు? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇన్వర్షనల్లీ ఎన్ పవర్ ఆఫ్ ద డిస్టెన్స్, ఓకేనా. డిస్టెన్స్ మనం ఏం రాస్తాం? యాక్చువల్గా అయితే r² రాస్తాం. సో డిస్టెన్స్ ఆ యొక్క డేటాలో r యొక్క స్క్వేర్ రాస్తాం. ఇక్కడ ఏమన్నాడు? nth పవర్ అన్నాడు, అంటే r⁴n అనేది వస్తుంది. సో r⁴n వాటి యొక్క రిలేషన్స్, అంటే ఇది పెద్ద ఈక్వేషన్ ఇది. సో దీని యొక్క డైరెక్ట్ డేటా ఇది r⁴n+1/2, r⁴n+1/2. సో ఇది పాయింట్. సో యాక్చువల్గా అయితే ఇది పెద్ద ఈక్వేషన్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం చేసినా మనకు ఓరిగేది ఏం లేదు. ఆ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, అది ఒకసారి వచ్చింది ఆ యొక్క క్వశ్చన్ అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్? ఈ కింద ఇచ్చినటువంటి యొక్క 4 స్టేట్మెంట్లో ఏది రాంగ్? ఓకేనా ఫ్రెండ్స్, ఏది రాంగ్ అనేది అడగడం జరిగింది. సో జీ వాల్యూ అనేది మూన్కి అదేవిధంగా ఎర్త్కి సమానంగా ఉంటుంది, ఎందుకంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి. సో ఇల్లాక నీ సేమ్ క్వశ్చన్ కదా, ఇల్లాక కూడా సేమ్ క్వశ్చన్ వచ్చేసింది. ఏంటిది? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఓన్లీ ఫర్ ల్యాబొరేటరీ కాదు బాబు, రియల్ లైఫ్ అప్లికేషన్ ఇది. కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ మూడు కూడా డెఫినేషన్ బేస్ పైన ఇచ్చేసిండు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ ఇంక్రీజెస్, ఓకేనా, 2 పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అయితే, అంటే ఆర్ కనుక పెరిగినట్లయితే జీ వాల్యూ ఏమవుతుంది? ఆర్ అంటే ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. ఇన్వర్షనల్లీ అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుద్ది. కాబట్టి పార్టికల్స్ మధ్య దూరం పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఫోర్స్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఇస్ ఎఫ్, ఓకేనా, మనకి ఇది ఇచ్చేసిండు. ఇఫ్ ద మాస్ గివెన్ 2 ఆబ్జెక్ట్స్ ఇస్ ఆఫ్ వితౌట్ చేంజింగ్ దేర్ డిస్టెన్స్, వాటి యొక్క డిస్టెన్స్ చేంజ్ అవ్వకుండా అది సగమైనట్లయితే జీ వాల్యూ ఏమవుతుంది? 2 కూడా సగమైనవి, ఓకేనా, 2 కూడా సగమైనవి అంటే 1/2m1 1/2m2/r². సో డిస్టెన్స్ ఏం మారలేదు. 1/2 × 1/2 1/4 ×
m1 m2 by r². సో పావు భాగం అయింది కదా, కాబట్టి f/4 ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఎర్త్ అట్రాక్ట్స్ థింగ్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ డ్యూ టు, ఓకేనా, భూమి తన వైపు అన్నిటిని కూడా గుంజుకుంటుంది కదా, ఆకర్షిస్తుంది కదా, దానికి గల కారణం ఏంటిది? ఏంటి ఫ్రెండ్స్ దాని యొక్క కారణం ఏంటిది? జీ ఫోర్స్ ఉండడం బట్టే మనం అందరం కూడా భూమికి అతుక్కొని ఉంటాం, లేకుంటే ఈ పాటికి హాయిగా గాలి ఎగిరే వాళ్ళం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ? కింద వాటిలో ఏదన్నది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీకి సంబంధించింది కాదు, ఓకేనా. సో ఏంటి ఫ్రెండ్స్, మూన్ టువర్డ్స్ ద ఎర్త్, టైడ్స్ డ్యూ టు మూమెంట్స్ అన్న, లేకపోతే మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద మూన్. ఏంటి ఫ్రెండ్స్, ఫోర్త్ వన్నే కదా పాసిబుల్ గాంది, ఓకేనా. సో ఇది పాసిబుల్, ఇది. సో మూన్ అండ్ సన్ యొక్క రిలేషన్ వల్లనే మనకు అలలనే జనరేట్ అవుతాయి కదా, ఆ యొక్క ప్రక్రియలని. చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుందా, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుందా? భూమి చుట్టేగా చంద్రుడు తిరిగేది, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్? ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్? ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మ్యాక్సిమం ఎట్ ద పోల్స్, మినిమం ఎట్ ద ఈక్వేటర్. ఎస్. సో భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది, ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. వస్తువు యొక్క బరువు అనేది ధృవాల వద్ద కనిష్టంగా, భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుందా? ఉండదు కదా. సో ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో డైరెక్ట్ మనకు అక్కడ అదే ఫస్ట్ 2 పాయింట్స్ చూడగానే తెలిసిపోతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ ఇస్ ఎక్సీడ్ ద నార్మల్ డిస్టెన్స్ బై 6, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విల్ బి. ఏంటి ఫ్రెండ్స్ దాని యొక్క ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఏమవుతుంది? 6 దా 36 కదా, దట్స్ ఇట్. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అన్నాడు కదా, డిస్టెన్స్ అంటే r², 6 దా 36. వాట్ ఈజ్ కాల్డ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 ఫిజికల్ ఆబ్జెక్ట్స్? రెండు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉండేటటువంటి అట్రాక్షన్ ఏమంటాం ఫ్రెండ్స్? జీ ఫోర్స్ అంటాం, గ్రావిటేషన్ ఫోర్స్. వాట్ ఫోర్స్ మెయింటైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్? మన యొక్క సోలార్ సిస్టమ్ ఇప్పటికి కూడా నిలిచి ఉండడానికి గల ముఖ్యమైనటువంటి కారణం జీ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్. ద సింబల్ ఆఫ్ కాన్స్టెంట్ గ్రావిటేషన్ ఈస్. సో ఈసారి మాత్రం ఇది గ్యారంటీ పక్కా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది క్యాపిటల్ జీ, ఓకేనా. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? క్యాపిటల్ జీ ఈజ్ అవర్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డస్ నాట్ డిపెండ్ అపాన్. ఈ కింద వాటిలో దేనిపైన ఆధారపడి ఉండదు. క్యాపిటల్ జీ, క్యాపిటల్ ఆర్, ఎర్త్ ఎం, స్మాల్ జీ కనుక తీసుకుంటే క్యాపిటల్ జీ, స్మాల్ జీ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ, క్యాపిటల్ ఎం బై క్యాపిటల్ ఆర్. సో ఇది లేదు కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్? బి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ విల్ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 బాడీస్? ఓకేనా, 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఒకవేళ వాటి యొక్క అట్రాక్షన్ ఫోర్స్ కనుక తీసుకుంటే 1/9 ఎఫ్ అయినట్లయితే, ఓకేనా. అట్రాక్షన్ ఫోర్స్ అనేది 1/9. 1/9కి రివర్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ సేమ్ క్వశ్చన్కి మనకు రివర్స్ ఇచ్చేసింది. ఇలాక 1/9 m1 m2 by r² కదా. 9 రాసుకోవచ్చు, 3² రాసుకోవచ్చా? m1 m2 by r². సో దీని మొత్తాన్ని సింపుల్ చేసేయండి, 3r² రాసుకోవచ్చు కదా, m1 m2. సో ఏంటి ఫ్రెండ్స్, ఆర్ అనేది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్, దట్ ఈస్. సో క్వశ్చన్ రివర్స్ అడిగిండు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రావిటీ? ఈ కింద వాటిలో ఏది గ్రావిటీ యొక్క ఎగ్జాంపుల్ కాదు. సో మూన్ అనేది తన యొక్క ఆర్బిట్లో ఉంది, తన యొక్క కక్షలో ఉంది, కాబట్టి అది గ్రావిటేషనల్ ఇంపాక్టే. అండ్ అట్ ది సేమ్ టైం గ్రహం యొక్క కక్ష నుంచి వాతావరణం అనేది బయటకు వెళ్ళిపోకుండా ఇది కాపాడుతుంది కదా. ఎస్, గ్రావిటీ వల్లనే అది అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ హోల్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద రొటేషన్ ఆఫ్ బ్లాక్ హోల్. అసలు బ్లాక్ హోల్ అనేది రొటేషన్ అవ్వదు, కృష్ణబిలం అనేది రొటేషన్ అవ్వదు, ఓకేనా. కృష్ణబిలం అనేది రొటేషన్ అవ్వదు కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఫ్రీ ఫాల్ పాసిబుల్ ఓన్లీ ఇన్. ఫ్రీ ఫాల్ అంటే మనకు ఏదైనా వస్తువు అనేది కింద పడిపోతుంది, దానిపైన ఎలాంటి ఫోర్స్ అని అప్లై అవ్వట్లేదు, అది ఎక్కడ? అట్మాస్ఫియర్లో. అంటే ఇక్కడ మనకి ఎయిర్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, అదర్ ఆబ్జెక్ట్స్ అని ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎయిర్ ఆటోమేటిక్గా మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సముద్రంలో పడ్డ వాళ్ళకు కూడా ఫ్రీ ఫాల్ అయితే అవ్వరు కదా, కాబట్టి వ్యాక్యూమ్. సో వ్యాక్యూమ్లో ఎయిర్ అనేది ఉండదు, ఏది ఉండదు, జస్ట్ లైక్ స్పేస్ కదా. సో అక్కడ ఈ వ్యాక్యూమ్ కాకుండా స్పేస్ ఇస్తే స్పేస్ ఈజ్ ఆల్సో ఏ పాసిబుల్. ఫ్రీ ఫాల్ అంటే దానికి ఎలాంటి అడ్డంకి అనేది ఉండదు. సో మూమెంట్ అవుతుంది, ఆటోమేటిక్గా మూమెంట్ అయితేనే ఉంటుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? వ్యాక్యూమ్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీకు చాప్టర్ వైజ్గా ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క టాపిక్ అనేది 1-2 సార్లు చూడండి, చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. అదేవిధంగా ఫార్ములా వస్తేనే మనకు డేటా అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం డైలాగ్స్, అదేవిధంగా సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా మనకు లాజికల్గా ఉంటాయి. మన నిత్య జీవితంలో చాలా తక్కువ మాత్రమే మనం విని ఉంటాం, చూసి ఉంటాం.
కాబట్టి ఈ యొక్క క్లాస్ని 1-2 సార్లు చూడండి. ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ డేటా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ డి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు మాక్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు MECH, ఓకేనా ఫ్రెండ్స్, MECH అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు మినిమం 25 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాయండి, హై స్కోర్ అని సాధించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.